డైలీ నీరు తాగుతున్నాం కదా, ఇందులో మిస్టేక్స్ ఏముంటాయని అనుకుంటున్నారా? శరీరానికి సరిపడా వాటర్ తాగడం ఎంత ముఖ్యమో సరైన విధానాలు పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్. నీరు ఎప్పుడు తాగాలి, ఎలా తాగాలి, ఎంత తాగాలి అనే వాటికి ఓ లెక్క ఉంటుంది. ఈ విషయాల్లో కొందరు పొరపాట్లు చేస్తుంటారు. దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ విషయాలు తెలుసుకొని పాటించాలి. నీరు తాగే విషయంలో ఎక్కువ మంది చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎలా సరిచేసుకోవాలో చూద్దాం. గొంతు ఎండిపోయి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతున్నారా? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే. ఎందుకంటే శరీరంలో నీటి స్థాయి తగ్గి స్వల్పంగా డీహైడ్రేషన్ మొదలైన తర్వాతే మీ మెదడు దాహం అనే సిగ్నల్ పంపుతుంది. ఎక్కువ కాలం ఇలానే చేస్తుంటే తలనొప్పి, అలసట, నీరసం వచ్చే అవకాశం ఉంది. అందుకే బాగా దాహం వేసేంత వరకు ఆగకూడదు. మీ దగ్గర ఎప్పుడూ నీరు అందుబాటులో ఉంచుకోవాలి. చిన్న చిన్న సిప్స్ రూపంలో తాగుతూ ఉండాలి. దాహం వేయకముందే నీరు తాగడం ఎంతో ముఖ్యం. ఆఫీస్ పనిలోనో ప్రయాణాల్లోనో నిలబడి గటగట వేగంగా నీళ్లు తాగేయడం చాలామందికి అలవాటు. కానీ తరచూ ఇలా స్పీడ్గా తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. పొట్ట ఉబ్బరం, అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు కూడా నిలబడి నీళ్లు తాగకూడదని అంటారు. ప్రశాంతంగా ఓ చోట కూర్చొని ప్రతి గుటకను నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగడం మంచిది. దీనివల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. అవయవాలు ఆ నీటిని పూర్తిగా గ్రహించడానికి వీలవుతుంది. భోజనం చేస్తూ నీళ్ళు ఎక్కువగా తాగే అలవాటు ఉందా? అయితే అది జీర్ణక్రియకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంది. భోజనం చేస్తూ ఎక్కువ నీరు తాగడం వల్ల పొట్టలోని జీర్ణరసాలు, ఎంజైమ్లు పలచగా మారతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీర్ఘకాలంలో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే తినే సమయంలో గొంతు తడుపుకోవడానికి నీటిని చిన్న చిన్న సిప్లు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగాలనుకుంటే తినే అరగంట ముందు లేదా అరగంట తర్వాత తీసుకోవడం మంచిది. రోజంతా బిజీగా ఉండి కొందరు తక్కువ నీరు తాగుతుంటారు. రాత్రి పడుకునే ముందు లీటర్ల కొద్దీ తీసుకుంటుంటారు. కానీ ఇది మీ నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన కోసం మేలుకొనాల్సి రావచ్చు. ఇది ఎక్కువ కాలం కంటిన్యూ అయితే నిద్రలేమి సమస్య వస్తుంది. తర్వాతి రోజు అలసటగా అనిపిస్తుంది. అందుకే నిద్ర లేచినప్పటి నుంచే శరీరానికి తగినంత నీటిని అందించాలి. రాత్రి డిన్నర్ ముగిసిన తర్వాత నీరు తక్కువగా తాగడమే మంచిది. రోజుకు 8 గ్లాసులు అంటే 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలనే రూల్ అందరికీ ఒకేలా ఉండదు. ఎండలో కష్టపడే వారికి, ఏసీ గదుల్లో కూర్చునే వారికి నీటి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. మీ బరువు, శారీరక శ్రమ, తీసుకునే ఆహారాన్ని బట్టి శరీరానికి కావాల్సిన నీటి శాతం మారుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవారు, ఎక్కువగా చెమటోడ్చేవారు కాస్త ఎక్కువ నీటినే తీసుకోవాల్సి ఉంటుంది. మీ మూత్రం లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్లో ఉన్నట్లు లెక్క. ఒకవేళ ముదురు రంగులో ఉంటే మాత్రం శరీరంలో నీటి శాతం తగ్గిందని, ఎక్కువగా తాగాలని గుర్తించాలి. టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు కొందరు నీరు కొంచెమే తాగుతారు. కానీ టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఫుల్ గ్లాస్ నీరు తాగడం మేలు. ఇలా చేస్తే అన్నవాహికలో టాబ్లెట్ కాసేపు ఇరుక్కొని ఇబ్బందిగా ఉండదు, సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది. వాటర్ సోలబుల్ విటమిన్లను శరీరం మెరుగ్గా శోషించుకునేందుకు ఇది తోడ్పడుతుంది. శరీర అవసరానికి మించి నీరు అతిగా తాగినా మంచిది కాదు. వాటర్ ఎక్కువగా తాగితే రక్తంలోని సోడియం స్థాయిలు పడిపోయి హైపనోట్రీమియా అనే సమస్య రావచ్చు. ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ వల్ల కణాల వాపు ఏర్పడి మెదడు సహా కీలక అవయవాల పనితీరుపై ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఓ మనిషికి రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు సరిపోతుంది. ఒకవేళ శారీరక శ్రమ, వ్యాయామాలు ఎక్కువగా చేసేవారికి కాస్త ఎక్కువ నీరు అవసరం కావచ్చు. ఒకవేళ చెమట ఎక్కువగా పడుతుంటే ఎలక్ట్రోలైట్లను శరీరానికి అందించాలి. మొత్తంగా ఆరోగ్యానికి నీటిని సరైన పద్ధతిలో, సరైన మోతాదులో తాగడం తప్పనిసరి. ఇలాంటి యూస్ఫుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్, టిప్స్ కోసం ఈటీవీ సుఖీభవ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. Stay healthy, stay fit, live happy.